లాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 29 అధ్యాయము 31 వచనం. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మనం గమనించినప్పుడు లేయా ద్వేషించబడటం నా ప్రభు అయిన సర్వోన్నతమైన దేవుడు చూసి ఆమె యొక్క గర్భాన్ని తెరిచినట్టు చూస్తున్నాం. కనుక మనం గమనించినప్పుడు మన ప్రభు ఎవరంటే, ఎవరైతే ద్వేషించబడుతున్నారో, ఎవరైతే తృణీకరించబడుతున్నారో, ఎవరైతే త్రోసివేయబడుతున్నారో, ఎవరైతే మరి యొక్క వారిని నా దేవుడు ఆయన చూసే దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, లేయా జీవితాన్ని చూసినప్పుడు ఆమె జబ్బు కలదని యాకోబు కూడా తను ప్రేమించకుండా తను తృణీకరించిన పరిస్థితుల్లో తను ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమెని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె యొక్క గర్భాన్ని తెరిచి తనకి ఎప్పుడైతే కుమారుని దేవుడు అనుగ్రహించాడో, రూబేణ్ని అనుగ్రహించిన తర్వాత మనం చూసినప్పుడు యాకోబు మరి ఇక ఆ లేయాని ప్రేమించడం ప్రారంభించాడు. ఉదయకాల సమయంలో వాక్యం అంటున్న నీ జీవితంలో కూడా ఏ విషయంలో నువ్వు ద్వేషించబడుతున్నావో, ఏ విషయంలో తృణీకరించబడ్డావో నా దేవుడు అంటున్నాడు, నీ ద్వారములు తెరవబడుతున్నాయి. నీ జీవితంలో నా ప్రభు అద్భుతం జరిగించబోతున్నాడు. నీ జీవితంలో నా ప్రభు ఆశ్చర్యకాలు జరిగించబడుతున్నాం. ద్వేషించబడ్డ పరిస్థితుల నుంచి నా దేవుడు ఆయన నిన్ను చూసి నిన్ను విడుదల దయచేయబోతున్నాడు. ఆయన ఇదిగో నిన్ను ఎంటాడుతున్నా మరి సమస్యలు బట్టి నువ్వు ద్వేషించబడుతున్నావా? నీ జ్ఞానం లేదని, నీకు ఉద్యోగం లేదని, ప్రియదేవుడి బట్టి నీకు అందం లేదని, మరి రకరకాలుగా నీ జీవిత పరిస్థితులను బట్టి, నీ దీనస్థితిని బట్టి, నువ్వు కోల్పోయిన వాటిని బట్టి, నువ్వు పోగొట్టుకున్న స్థితిని బట్టి ఒకవేళ ప్రజల దగ్గర ద్వేషించబడుతున్నవేమో, మనుషుల దగ్గర తృణీకరించబడుతున్నవేమో, భయపడొద్దు. నా సర్వోన్నతమైన దేవుడు ప్రజలను తృణీకరించినా, ప్రజలను ద్వేషించినా, నా ప్రభు అనే సర్వోన్నతమైన దేవుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ మూయబడ్డ ప్రతి ద్వారమును తెరిచి ఏ విషయంలో నువ్వు దూషించబడుతున్నావో, ఏ విషయంలో ద్వేషించబడుతున్నావో ఆయన నీ జీవితంలో ద్వారం తెరిచి నా దేవుడు అద్భుతం జరిగించుటకు, నీ జీవితంలో ఆశ్చర్యకరం జరిగించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. ఆయన వివాహం కావటం లేదా, అందంగా లేదను, లేదా ఉద్యోగం లేదను, మరి చక్కగా వ్యాపారం లేదను, నీ జీవితంలో ఏ విషయంలో ద్వేషించబడుతున్నావు, అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, ప్రభు జ్ఞాపకం చేసుకో. ఆయన చూస్తున్నాడు, నీ జీవితంలో ఆయన అద్భుతం జరిగించబోతున్నాడు, నీ జీవితంలో ఆశ్చర్యంగా జరిగించబోతున్నాడు. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, యేసోబు యొక్క జీవితాన్ని కూడా చూసినప్పుడు తన సహోదరులు ద్వేషించారు. ఆయన దేవుని యొక్క తను ఇచ్చిన దర్శనాన్ని బట్టి చూసినప్పుడు మరి యేసోబు ఒకరోజు ఆయన ఐగుప్తుకి ఒక ప్రధానమంత్రి స్థానంలో ప్రభు నిలబెట్టాడు. కనుక దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ వైపు చూస్తున్న దేవుడు నిన్ను ఒకరోజు ఏ ప్రజల ఎదుటైతే నువ్వు ద్వేషించబడుతున్నావో, ఏ ప్రజలైతే నేను చిన్న చూపు చేశారో వారి ఎదుట నా దేవుడు నిన్ను ఘనతాస్వాదంగా మార్చబోతున్నాడు. వారి ఎదుట నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. వారి ఎదుట నిన్ను దీవెనకరంగా నా ప్రభు మార్చబోతున్నాడు. కనుక నువ్వు ద్వేషించబడుతున్నప్పుడు బాధపడొద్దు, నువ్వు ద్వేషించబడుతున్న కృంగిపోవద్దు. నిన్ను ద్వేషిస్తున్నారని చెప్పేసి, నిన్ను అవమానిస్తున్నారని చెప్పేసి నువ్వు మౌనంగా ప్రభువుకు అప్పగించుకో. ఎవరు నిన్ను చూడలేకపోయినా, అందరినీ తృణీకరించిన నా సర్వోన్నతమైన దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు. నీ జీవితంలో ఆయన అద్భుతం జరిగించగల దేవుడు, ఆయన ఆశ్చర్యకరం జరిగించగల దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన గమనించినప్పుడు ఆయన 102వ కీర్తన 21వ వచనం మనం చూసినప్పుడు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ స్థలం నుండి ఆయన తొంగి చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం పడుతున్న శ్రమని, మనం పడుతున్న పరిస్థితుల్ని ఆయన ఆకాశం ఉన్నతమైన స్థలం నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? తొంగి చూస్తున్నాడు. ఎవరిని సావునకు విధింపబడిన వారిని విడిపించుటకు. ఎవరైతే ద్వేషించబడి
ఇదిగో మరణమే శరణ్యమైన పరిస్థితుల్లో ఉన్న వారిని విడిపించుటకు ఆయన తొంగి చూస్తున్నాడంట. కనుక ఆయన నీ వైపు చూస్తున్నారు. నీ కలుగుతున్న బాధ, నీ కలుగుతున్న సమస్య, అందరిని ద్వేషించిన నా సర్వోన్నతమైన నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను ప్రేమిస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు. కారణం ఏదంటే ఇదిగో నీకు కలిగిన సమస్య, నీకు కలిగిన వెంటాడుతున్న ఆ బాధ భరించలేనిదే ఉండవచ్చు. కానీ నా దేవుడు నిన్ను చూసి నిన్ను ఆ మరణకర పరిస్థితుల నుంచి కూడా విడిపించుటకు ఆయన తొంగి చూస్తున్నాడు. ఆయన ప్రియదేవుడి బిడ్డ, ఇంకా మనం గమనించినప్పుడు చెరసాలలో ఉన్న వారి యొక్క మూలుగులను ఆయన విన్నాడంట. వారిని విడిపించుటకు నా దేవుడు ఏం చేస్తున్నాడు? తొంగి చూస్తున్నాడు. నువ్వు పడుతున్న రోదన, ఇంకా మూలుగుతో ఉన్న పరిస్థితుల్ని, నీ మూలుగులు చూసే దేవుడు ఆయన. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగుల్ని, వారి బాధని, వారి ఎట్టి శాఖని, వారు పెడుతున్న శ్రమను చూసి, వారు పడుతున్న బాధను చూసి వారి యొద్దకు దిగి వచ్చి విడిపించిన సర్వోన్నతమైన దేవుడు. ఉదయకాల సమయంలో ఏ మూలుగులతో ఉన్నవో, ఏ బాధతో ఉన్నవో, ఏ ద్వేషించబడ్డ పరిస్థితుల్లో నువ్వు ఉన్నవో, నా దేవుడు నీకు గొప్ప విడుదల కలుగునుగాక. చూడండి, హన్నా కూడా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి మూలుగుతూ ఉంది. కానీ దేవుడు ఆమె ద్వేషించబడింది అందరి చేత. మూలుగులతో ఉన్న ఆమెని ప్రభు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, ప్రభు నిన్ను ఇశ్రాయేలు దేవుడు నువ్వు చేసుకున్న ప్రతి మనవి ఆయన ఆలకించాడు అంటున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు మూలుగులతో ఉండవచ్చు, నువ్వు చెరసాల అనుభవాలతో నువ్వు ఉండవచ్చు, సావుకు ఎదిరించబడ్డ పరిస్థితుల్లో నువ్వు ఉండవచ్చు. నీ వైపు తెంగి చూస్తున్నాడు ఆయన. ఎవరు నేను చూడటం లేదనుకుంటున్నావో నీ బాధ, నీ శ్రమను ఎవరు చూడటం లేదనుకుంటున్నామేమో, నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చూసి ఆయన నిన్ను విడుదల దయచేయనుగాక, నీకు విమోచన దయచేయనుగాక. ఏ విషయంలో నువ్వు ద్వేషించబడుతున్నావో, ఏ విషయంలో ధృవీకరించబడ్డావో, ఏ విషయంలో నీవు నీ జీవితంలో కురింగిపోయి మరణమే శరణ్యమైన పరిస్థితులు, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో వేదనతో ఉన్న నీ జీవితంలో ప్రభు అంటున్నాడు ఆయన. నీ మూలుగులు నా ప్రభు చూశాడు, నీ చెరసాల అనుభవం నా ప్రభు చూశాడు, నీ వేదన ప్రభు చూశాడు, ఇదిగో మనుషుల చేత ద్వేషించబడ్డ పరిస్థితిని నా ప్రభు చూశాడు. వాటన్నిటిని విడిపించి ఉన్నతమైన కృపను నా దేవునికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్త, స్తోత్రాల స్వామి, అయ్యా నీ కృప చూపించి నా తండ్రి, ద్వేషించబడ్డ వారిని నా తండ్రికి స్తోత్రాలయ్యా. వారి వైపు నేను చూస్తున్నానని చెప్పిన దేవానికే స్తోత్రాలు స్వామి. ఈ సమయంలో ఎవరు ప్రభు ద్వేషించబడి, త్రోసేయబడి, తృణీకరించబడి నా తండ్రికి స్తోత్రాలయ్యా. వేదనతో, కన్నీటితో, మరణకర పరిస్థితుల్లో ఇదిగో నీ వైపు చూస్తున్నారు ప్రభువా. వారి వైపు చూసి వారిని గొప్ప విడుదల దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.